హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీషోలో నుంచి ఇవాళ శారీస్ తెప్పించానండి. ఇప్పుడు దసరా వస్తుంది కదా! సో, శారీస్ తెప్పించానండి. చూద్దాం ఈ శారీస్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఫస్ట్ అది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో. ఇది ఓపెన్ చేసే లోపల నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీస్ అన్నీ నేను ఈ వీడియోలో తెప్పించినవన్నీ చాలా బాగున్నాయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫుల్ వీడియో చూసేసేయండి. మధ్యలో ఒక్కటి స్కిప్ అయినా మీరు చాలా మంచి శారీ మిస్ అయిపోతారండి. ఇది ఇప్పుడు ఫస్ట్ శారీ అండి. ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా! ఈ శారీ వచ్చేసి మనకి మిడిల్ బార్డర్ అని వస్తుంది కదండి, బాగా ట్రెండింగ్లో ఆ శారీ తెప్పించానండి. మొత్తం చూడండి ఓవరాల్గా ఎంత బాగుంటుందో. ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నాను. ఈ శారీ వచ్చేసి అసలు మధ్యలో అయితే మనకి మొత్తం కృష్ణుడు గోపికలు మొత్తం అన్నీ ఉన్న ప్రింట్ అనేది మనకు కనిపిస్తుందండి. అండ్ అటు ఇటు కూడా ప్లెయిన్ అనుకుంటున్నారేమో, కాదండి, జెరీ లైన్స్తో మొత్తం మనకి లైన్స్ ఇచ్చారండి. దగ్గరగా చెక్స్ లాంటి లైన్స్ ఇచ్చారు మొత్తం శారీ అంతా. మధ్యలో ఏమో మనకు అలాగా థీమ్ ఇచ్చారండి. అట్లా చాలా బాగుందండి ఈ శారీ అయితే. ఓవరాల్గా చూపిస్తున్నా చూడండి. అండ్ ఇది డీటెయిల్గా కూడా మీకు ఇటువైపు తిప్పి చూపిస్తాను, సో మీకు అర్థమైంది. అండ్ బార్డర్ కూడా బోత్ సైడ్స్ సేమ్ లెంత్ సేమ్ హైట్ బార్డర్ ఇచ్చారండి. సో ఏ ప్రాబ్లం లేదు, బోత్ సైడ్స్ చాలా బాగుంది బార్డర్. కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు పైన దానికన్నా. అండ్ మధ్యలో అంతా చూసారా, ఇప్పుడు మీకు తిప్పు చూపిస్తున్నాను మొత్తం మీకు నీట్గా అర్థమయ్యేలాగా జూమ్ కూడా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మొత్తం కృష్ణుడు గోపికలు అట్లా అంతా ఒక చిన్న ఒక విలేజ్ లాగా థీమ్ మొత్తం అట్లా వచ్చిందండి. చాలా బాగుందండి. ఈ శారీ కట్టుకుంటే కూడా మనం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి శారీ అనేది మనకి బయట చూస్తూ ఉంటే చాలా రేట్స్లో ఉన్నాయి. అండ్ నేను అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తెప్పిస్తాను కాబట్టి ఇది చాలా తక్కువ అండి. అన్నీ మ్యాక్సిమం నేను 800 700 లోపలే తెప్పిస్తానండి. అంతకుమించి నేను ఎక్కువ తెప్పించను. చూసారా ఎంత బాగుందో. ఇదంతా జరీ లైన్స్ చెక్స్ వచ్చేసిందండి మొత్తం. అది ప్లెయిన్ కూడా కాదు, అదంతా లైన్స్ వచ్చేసినాయి మనకి జరీ లైన్స్. చాలా బాగుందండి. ఈ శారీని కూడా అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ మనకి పళ్ళు పాటు చూపిస్తాను ఇప్పుడు చూడండి. పళ్ళు అంతా కూడా మనకి సేమ్ అట్లానే కొంచెం ఎక్కువగా డిజైన్ ఇచ్చారండి మనకి. కృష్ణుడు రాధా గోపికలు అందరి అండ్ అట్లా విలేజ్ థీమ్ అండ్ కింద టాజల్స్ ఇచ్చారండి మొత్తం. చాలా బాగుందండి ఇదైతే, అసలు మిస్ అవ్వద్దు. ఈ శారీ లింక్ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో లింక్ పిన్ చేస్తానండి, అక్కడ చెక్ చేసేయండి. చూడండి మొత్తం ఎంత బాగుందో పళ్ళు కూడా. అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఓవరాల్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదండి పళ్ళుకి కూడా మనకి బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ పైన కూడా చిన్న డిజైన్ లాగా ఇచ్చారు, బాగుంది. ఇప్పుడు నీకు బ్లౌజ్ చూపిస్తానండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చిందండి, ప్లెయిన్ బ్లౌజ్ కాదు, మనకి లోటస్లు ఇచ్చారు చూడండి. అక్కడక్కడ మీకు కెమెరాలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ బార్డర్ కూడా థిక్ బార్డర్ ఇచ్చారు, పెద్దది ఇచ్చారు. 2 సైడ్స్ హ్యాండ్స్కి మనం అట్లా డిజైన్ చేయించుకోవచ్చు. లోటస్లు ఇచ్చారు, కనిపిస్తుంది అనుకుంటున్నాను. మొత్తం జరీతో ఇచ్చారండి బ్లౌజ్ కూడా, ప్లెయిన్ అయితే కాదు. లోటస్ కూడా ప్రింట్ లాగా ఇచ్చారు, బాగుంది. అండ్ ఓవరాల్గా శారీ అంతా కూడా ఇట్లా మిడిల్ బార్డర్ అయితే మొత్తం రన్నింగ్లోనే ఉంటుందండి. ఎక్కడ మనకి ప్లెయిన్గా అయితే ఉండదు, ఆగదు. ఇది వచ్చి సెకండ్ శారీ అండి. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ శారీ అయితే నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి. అంటే ఒక 250 ఆర్ 290 ఆల్మోస్ట్ 300 లోపలే వచ్చిందండి నాకు ఈ శారీ. ఎంత బాగుందండి. యంగ్స్టర్స్ అయితే ఇప్పుడు ఫేర్వెల్కి లేకపోతే ఏమైనా కాలేజ్ మనకి జరుగుతాయి కాబట్టి ఫెస్ట్ ఆర్ పార్టీస్ ఏదో ఒక దాన్ని కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి మనం ఒకసారి కట్టుకున్న అంతేం కాదనుకుంటే, ఎందుకంటే మనం ఎక్కువ ప్రైస్ పెట్టుకొని మళ్ళీ అది మనం ఎక్కువగా యంగ్స్టర్స్ అయితే కట్టుకోరు కాబట్టి అట్లా ఉండిపోతుంది వేస్ట్. కాబట్టి ఇది అనుకోండి తక్కువ ప్రైస్కే మనకి తీసుకొని ఒకసారి కట్టుకున్న నెక్స్ట్ కావాలంటే మనం అది ఫ్రాక్గా కూడా డిజైన్ చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకోవచ్చు. అండ్ ఇది మొత్తం చూసారు మనకి అదంతా డైమండ్స్ అండి. అక్కడ మనకేం థ్రెడ్ వర్క్ అట్లా కాదు, మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది. స్కాలప్ వచ్చింది మనకి, అంటే కట్ వర్క్ మొత్తం వచ్చింది. చూడండి ఎంత బాగుందో. పైన కింద వచ్చింది, మధ్యలో కూడా ఎక్కడ మనకి ఇట్లా కట్ వర్క్ అనేది ఆగదు. మొత్తం శారీ అంతా అట్లానే వస్తుంది. మధ్యలో మొత్తం ప్లెయిన్ అండి. బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం లేదండి, అందరికీ ఇష్టమే కదా. సో చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే కూడా. పార్టీస్కి కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్ అయితే మనమే చాలా హైలైట్ అవుతామండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంకో మెటీరియల్తో ఇచ్చారు. అదైతే మనకి సిల్క్ మెటీరియల్ లానే ఉంది, కానీ చాలా స్మూత్ ఉందండి శారీ అయితే. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకో మెటీరియల్ అండి. బ్లౌజ్ ఇది నచ్చకపోతే మనం వేరే రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది మొత్తం పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మొత్తం మనకి 4 సైడ్స్ అట్లానే ఇచ్చారండి. స్కాలప్ బార్డర్ మొత్తం అది స్టోన్ వర్కే అండి. చాలా బాగుందండి, అస్సలు మిస్ చేసుకోవచ్చు. 300 లోపలే అంటే అసలు ఈ కాలంలో ఏమొస్తుందండి మనకి, చాలా తక్కువ కాబట్టి
ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి ఇంకో శారీ అండి. ఇది కూడా చాలా బాగుందండి. మొత్తం మనకి ఈ శారీ చూస్తే అసలు ఎంత హెవీ వర్క్ ఇచ్చారో అండి. మొత్తం మనకి సిల్వర్ థ్రెడ్తో మొత్తం ఓవరాల్ శారీ అంతా అసలు వర్క్ చేశారండి, థ్రెడ్ వర్క్. ఎంత బాగుందండి. అండ్ ఈ కలర్ కూడా మనకి గ్రేప్ వైన్ కలర్ అంటారు కదా, వైన్ కలర్, ఆ కలర్ అండి. ఈ కలర్ కూడా మనకి జనరల్గా అంత ఈజీగా దొరకదు బయట. అండ్ మొత్తం అట్లాగా సిల్వర్ థ్రెడ్ అంటారండి, వైట్ థ్రెడ్ కూడా కాదు, సిల్వర్ థ్రెడ్తో చేశారు మొత్తం శారీ అంతా. అసలు మనకి ఎక్కడ మధ్యలో, ఇప్పుడు కొన్ని శారీస్కి అయితే మధ్యలో మనకి కట్టుకునేటప్పుడు ఇట్లా కుర్చీలు పెట్టుకునే చోటే ఇస్తారు, పైనంతా ప్లెయిన్ వదిలేసి. ఇదైతే అట్లా కాదు, శారీ మొత్తం వచ్చేసిందండి. ఇది థ్రెడ్ వర్క్, సిల్వర్ థ్రెడ్ వర్క్. ఎంత బాగుందండి ఈ శారీ కూడా, ఎంత హెవీగా ఉందో. మనం ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి ఎవ్రీడే ఒక్కొక్క కలర్ వేసుకోవాలి కాబట్టి దీంట్లో ఒక కలర్ ఇది వేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి. బోత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ వచ్చినాయి, సిల్వర్ జరీతో వచ్చిందండి బార్డర్. ఇది కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా బాగుందండి ఈ శారీ అయితే. కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా, చాలా క్లాస్గా ఉంటాం. అసలు ఈ కలర్ కూడా చాలా బాగుందండి. యూనిక్ కలర్, రేర్ కలర్. ఈ కలర్ కూడా దొరకటం ఎంత ఈజీగా మనకి దొరకదు బయట. మొత్తం అదంతా థ్రెడ్ వర్క్, మామిడి పిందెలు, ఫ్లవర్స్తో మొత్తం అట్లా వచ్చిందండి వర్క్, థ్రెడ్ వర్క్. అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్లాజీ ఫినిష్తో ఇచ్చారు. శారీ మెటీరియల్ కూడా ఆ ఫినిష్ అండి, గ్లాజీ ఫినిష్ మీద. మీకు ఆ వర్క్ వల్ల మీకు కనిపించట్లేదు, కానీ వేసుకుంటే మాత్రం అది చాలా షైనింగ్గా చాలా బాగుంది. ప్లెయిన్ బ్లౌజ్, బోత్ సైడ్స్ బార్డర్ ఇచ్చారు దానికి కూడా. సో మనం డిజైన్ చేయించుకోవచ్చు చక్కగా. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఫుల్ హెవీ జెరీ పళ్ళు ఇచ్చారు మనకి. మొత్తం చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద పళ్ళువే ఇచ్చారు మనకి, హెవీగానే ఇచ్చారు, మామిడి పిందలుగా అట్లా. పళ్ళు నుంచి చివరి మనం కట్టుకున్న శారీ వరకు మొత్తం మనకి వర్కే అండి, ఎక్కడ మనకి ఖాళీ అనేదే లేదు, థ్రెడ్ వర్క్ వచ్చేసింది. సో ఈ శారీ కూడా అస్సలు మిస్ చేయొద్దు. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి ఈ శారీ లింక్స్ అన్నీ చెక్ చేసేయండి. చాలా తక్కువ ప్రైస్కి, మీరు మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ఇంత తక్కువ ప్రైస్కి నేను తెప్పిస్తున్నానంటే ఖచ్చితంగా చాలా బాగుందని. ప్లీజ్ మిస్ చేయొద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.